సోదరి సోదరులారా, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అలాగే విద్యార్థి సంఘం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఉందో, విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ప్రధానంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి విద్యా, వైద్యం ఉచితంగా ఇవ్వాలనేది ప్రప్రథమంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. విద్యా, వైద్యం ఉచితంగా ఇస్తే మీరు ఇంకేమి ఇయ్యక్కర్లా. వైద్యం చేసుకునేవాడికి ఎంత జబ్బు వచ్చినా కూడా ప్రజలు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో డబ్బులు కట్టలేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ వైద్యం చేయటం ప్రభుత్వం ధర్మం. అది ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి. మేము చేయలేమంటా ఉన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్కి పర్మిషన్స్ చేస్తూ ఉన్నారు. సరే, ఇచ్చారు. ఆ హాస్పిటల్స్లో ఏ హాస్పిటల్ని కూడా వీళ్ళు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అనేక ప్రైవేట్ హాస్పిటల్స్లో చూస్తూ ఉన్నాం. హాస్పిటల్లోకి పేషెంట్ వెళ్తే ఆ పేషెంట్ ఊపిరి పోయిన తర్వాత కూడా వెంటిలేషన్ పెట్టాం, బతుకుతాడు, మీరు 5 లక్షల రూపాయలు ఇస్తే వెంటనే మరి ఆక్సిజన్ పెట్టి ఆపరేషన్ చేస్తామని చెప్పి అబద్ధాలు ఆడి ఇవాళ పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కళ్ళప్ప చెప్పు చూస్తూ ఉంది. దాంట్లో ఆ హాస్పిటల్స్లోకి డాక్టర్లు కావాల్సి ఉంటే డాక్టర్లు అంట ఇంకా ప్రైవేట్ కాలేజీలో చదవాలట. పేద విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదివేటటువంటి అవకాశం ఉందా? ఎంబీబీఎస్ చదవాలన్నా, ఏదో ఒక స్పెషలిస్ట్ కావాలన్నా ఒక్కొక్క సీటు 2 కోట్ల రూపాయల దాకా ఇవాళ వ్యయమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. 1 కోటి రూపాయలు అంటారు, 1.5 కోటి అంటున్నారు, 2 కోట్లు వేలంపాటలో ఎవరు నెగ్గుతారు ప్రజలారా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ వేలంపాటలో దళిత, బలహీన, బీసీ, మైనారిటీ వర్గాలు చదువుకునేటువంటి స్థితి లేదు. అందుకని మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్య ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారిని, అయ్యా మీరు గతంలో అనేకమైన ప్రభుత్వాలు మారినాయి, కేంద్రం నుంచి రాష్ట్రం దాకా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. అందరూ కూడా ఏదో కాలేజీలు కట్టారు, యూనివర్సిటీలు కట్టారు, మెడికల్ కాలేజీలు కట్టారు. దేశవ్యాప్తంగా డాక్టర్లు బ్రహ్మాండంగా లక్షలాది మంది వస్తూ ఉన్నారు. ఇవాళ మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేదవాడి పరిస్థితి ఏంది? ఒక పేదవాడు, ఒక ఎస్ఐ గారు అబ్బాయిని చదువుకోగలడా? 2 కోట్లు ఒక ఎస్ఐ గారో, సిఐ గారో పెట్టగలడా? లేకపోతే ఒక పేదవాడు పెట్టగలడా? ఒక దళితుడు పెట్టగలడా? బీసీ వెనుకబడిన వర్గాలు, ఓసీ ఆర్గనైజేషన్లో వెనుకబడినటువంటి వర్గాలు ఈ 2 కోట్ల రూపాయలు పెట్టి ఎంబీబీఎస్ సీటు చదవగలరా, తెచ్చుకోగలరా? కనుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని సీరియస్గా తీసుకుంది. విద్యార్థి సంఘాన్ని ఉద్యమంలో నడిపింది. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ మెడికల్ కాలేజీల వద్ద మామూలుగా ధర్నాలు మాత్రమే చేస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఇది అమలు చేస్తామంటే విద్యార్థి లోకం విధ్వంసం సృష్టిస్తుంది, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది, ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విద్యార్థి లోకం ఏదైతే ఎంబీబీఎస్ కళాశాలలు గవర్నమెంట్లోనే ఉండాలని పోరాడుతూ ఉన్నారో దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ, ఆ పోరాటంలో సిపిఐ నాయకత్వం కూడా పాల్గొంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మందిర నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో నూతనంగా 17 ప్రభుత్వం మెడికల్ క్లాస్ రావడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 సంవత్సరంలో 5 ప్రభుత్వ కళాశాలను ప్రారంభించి 50% సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో 107, 108 జీవో తీసుకువచ్చి ఆనాడు 50% సీట్లు అమ్ముకుంటా ఉంటే ఇదే టీడీపీ నేతలు, జనసేన నేతలు, బీజేపీ నేతలు రోడ్ల మీదకి ఎక్కి జగన్మోహన్ రెడ్డి కళాశాలను అమ్ముకుంటా ఉన్నాడు, సీట్లు అమ్ముకుంటా అని చెప్పని ప్రచారం చేశారు. ఇదే నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో 186 రోజుల్లో భాగంగా ఆగస్టు 16, 2023 సంవత్సరంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల మధ్య, ప్రజానికం మధ్య హామీ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నెంబర్ 107 రద్దు చేస్తాం, 108 రద్దు చేస్తాం,
పూర్తిగా ప్రభుత్వం మిగిలిన కళాశాలను ప్రైవేటీకరణ చేయమని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి వైసీపీ ప్రభుత్వం కేవలం సీట్లు మాత్రమే అమ్ముకుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కళాశాలను అమ్మి వేస్తూ ఉంది. ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుని తీసుకొచ్చి రాష్ట్రంలో పూర్తిగా విద్యార్థులకి పేద ప్రజలకి వైద్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు, విద్యను దూరం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సిపిఐగా ఏఐఎస్ఎఫ్గా ఈ కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, ఈ రాష్ట్రంలో దళిత విద్యార్థులు డాక్టర్లు చదువుకోవడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా? లేదా ఈ రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకోవడం మీకు ఇష్టం లేదా? లేదా ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం, శ్రామిక వర్గం, అట్టడుగు వర్గాల ప్రజలు ఈ రోజు కార్పొరేట్ వైద్యం కొనుక్కోలేక మరణిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రి చూసుకున్నా కూడా పూర్తిగా బెడ్లు లేక కింద పడుకునే పరిస్థితి నెలకొంటా ఉంది. ఈ సమయంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలు వస్తే మీరు వద్దని చెప్పి అమ్ముతా ఉన్నారా? కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం, ఖచ్చితంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఉపసంహరించుకోవాలి. ఈరోజు పూర్తిగా పీపీపీని సిపిఐగా ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. పరిపాలన చేతగాక పేద ప్రజల పొట్టగొడుతూ ఈరోజు పబ్బం గడుపుకుంటూ పంచుకోవడమే. మేము అడుగుతూ ఉన్నాం, ఈ ప్రైవేటీకరణలో ఈ నారా లోకేష్ గారి వాటా ఎంత, ఈ చంద్రబాబు గారి వాటా ఎంత, లేదా వీళ్ళ పొలిటికల్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారి వాటా ఎంత అని చెప్పని ఏఐఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. నిస్సిగ్గుగా నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ కూడా చెప్తా ఉన్నారు, పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో చెప్పండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ చందమామ కథలు ఆపండి. ఈ రాష్ట్రంలో విద్యార్థి లోకం పేద ప్రజలు ఎవరు పిచ్చివారు కాదు. వందల కోట్లు, వేల కోట్లు పెట్టుబడిదారులు పూర్తిగా ఉచితంగా విద్యలు అందిస్తారు, వైద్యాలు అందిస్తూ కూడా ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే పీపీపీని ఉపసంహరించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం.